వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. ముందుగా హెడ్లైన్స్. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటాం. రైతులకు భరోసా ఇచ్చిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ఇంటింటికి తిరుగుతున్నాం. హనుమకొండ పర్యటనలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి. బాపట్ల సూర్యలంక బీచ్ను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం. మీడియాతో మాట్లాడిన మంత్రి ఆర్కే రోజా. విజయవాడ జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న రాజధాని బస్సులో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. జనగం జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. 2 రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం పూర్తిగా తడిసి మొలకెత్తింది. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ అకాల వర్షానికి రైతులు ఆందోళనకు గురి కావద్దు, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే గుర్తించి అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డి రాజుల రమేష్, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, మండలం నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి, బస్వ రమేష్, మండలం ప్రధాన కార్యదర్శి చింతా రవి, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కరెంటు కోసే నీళ్ళ కోసే బోర్లలో నీళ్ళ సుక్కలేదు. ఎనుది ఆ చెక్ డ్యామ్ కట్టించిన. చెక్ డ్యామ్ కట్టిస్తే బాయిలలో బోర్లలో నీళ్లు ఇట్లా లేచినాయి. ఆ చెక్ డ్యామ్ కట్టడమే మీకు అర్థమైతలేదు. అది మేము వర్ధనపేటలో గతం ఉన్నప్పుడు కట్టినాం. దాన్ని చూసి చెక్ డ్యామ్ కట్టినాం. ఆ చెక్ డ్యామ్ కడితే బోర్లలో బావులలో నీళ్లు పెరిగినాయి. మనం వేరే కేసీఆర్ గారు లాస్ అయినా పర్వాలేదని మనం 2000 చిల్లర కొంటాడు. దురదృష్టం వచ్చి వర్షం పడ్డాడు. తర్వాత వర్షం పడ్డా కూడా మనకి 3 ఏళ్ల బట్టి కేంద్రం కొట్టలేదు మన దగ్గర నుంచి. బాబా రైస్ మిల్లలో స్టాక్ ఉన్నాయి. వాళ్ళ ఇబ్బంది వాళ్ళకున్నాయి, గోదాములలో అట్లే ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు ఒకటే పట్టుదల, మొత్తం గింజ లేకుండా కొనాలి. మళ్ళీ ఇవాళ మీటింగ్ పెట్టింది. ఇప్పుడే నేను పోవాలి. ఇప్పుడు అడిగే సార్ తడిసినా కూడా కొనేటట్టున్నాడు. ఇంకా మీకు నష్టం చేయాలని లేదు. మిల్లలో కురిస్తే కొంచెం ఎండబెట్టింది పోతే ఎట్లా తగ్గిస్తాడు. అట్లానే సార్ అడుగులు బాగా మొలకలు వచ్చినాయి కదా అని ఇదంతా ఏం లేదు. అదైతే హలో పంట నష్టం ఇంకో చూడండి. దేవుడు బాగానే ఎన్నికొస్తాను చెప్తే మరి ఏం చెప్తాం. వర్షం పడ్డదానికి మరి ఏం చెప్తాం. జాగ్రత్తగా ఉండాలి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ఇంటింటికి తిరుగుతున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని అలంకార్ కాకతీయ కాలనీలో పర్యటిస్తున్న ఆయనను పోలీసులు సిబ్బంది అడ్డుకున్నారు. పర్మిషన్ తీసుకున్నారా అని పోలీసులు ఆయనను ప్రశ్నించగా, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మీ పర్మిషన్ ఎందుకని రాకేష్ రెడ్డి వారికి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, నిన్న గురుద్వారాలో తన పర్యటనలో జై ధ్యాసం అంటూ ఒక యువకుడు చేసిన నినాదాన్ని పోలీస్ అధికారులు సాకుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, తమని ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోకి పిలుస్తున్నారని, తాము ఏ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం లేదని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక, బీజేపీ అభివృద్ధిని తట్టుకోలేక, తమకు ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న మద్దతు చూసి ఓర్వలేక వినయ్ భాస్కర్ ఆడుతున్న డ్రామా ఇది అని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలు తెలుసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని మీలాంటి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నందుకు వరంగల్ ప్రజలు తలదించుకునే పరిస్థితి దాపురించిందని రాకేష్ రెడ్డి మండిపడ్డారు.
కావాలని బాగా అడ్జస్ట్ చేస్తే తప్ప మేము అసలు రియాక్షన్ అక్కడ మా పడుతుంది ప్రజలే కలవాలి మాకు ఇప్పుడు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు హాస్యం వినయ్ భాస్కర్ గారికి పాపం ఓటమి భయం పట్టుకున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఏ గల్లీకి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళే ఆహ్వానిస్తున్నారు, మా కాలనీలో ఈ దుస్థితి ఉన్నది, ఏళ్ల తరబడి ఈ సమస్య ఉన్నది, కానీ పట్టించుకున్నటువంటి నాదులు లేడు. కార్పొరేటర్ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా టీఆర్ఎస్లో ఉన్నారు, కానీ మాకు మాత్రం న్యాయం చేయడం లేదు అని చెప్పేసి వాళ్ళ గోడ వెలవోసుకుంటా ఉన్నారు. దీన్ని చూసి కేసీఆర్ పార్టీ తొత్తులు అందరికీ కూడా పాప పీఠాలుగా దొరుకుతుంది. అందుకనే తన తొత్తులను పెట్టుకొని కొంతమంది గుండాలను పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా దుర్మార్గం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి ప్రజా సమస్యలు తెలుసుకునేటువంటి ఒక హక్కు ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది. మమ్మల్ని అడ్డుకునేటువంటి అధికారం నీకు లేదు, గుర్తుపెట్టుకో. నిన్న సిక్కుల ప్రార్థనా మందిరము గురుద్వారాకి వెళ్ళి అక్కడ హరిదాసులు పాల్గొని బయటకు వస్తున్నటువంటి సమయంలో గురుద్వారాలోనే పాపం ఒక అమాయకుడు యువకుడు ఆయనను ఉసిగొల్పితే ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు వచ్చిన నాకు చాలా సంతోషం కానీ జై దాస్యం అంటాడు. సిగ్గుండాలే కొంచెమన్నా. మీ కార్యకర్తతోనే జై దాస్యం అనిపించుకోవడం కాదు, నువ్వు ప్రజలతోనే అనిపించుకో. మీ కార్యకర్తని ఈరోజు జై దాస్యం అంటున్నాడు కావచ్చు, కానీ ప్రజలు బాయ్ బాయ్ దాస్యం అంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీ గన్మెన్లను వదిలేయి, దమ్ముంటే రా, ఏ కాలనీకి వస్తావు రా, తిరుగు, ప్రజల మధ్యలో నిర్భయంగా తిరుగు. అప్పుడు తెలుస్తుంది అసలు నీ మీద ప్రజలకున్న అభిప్రాయం ఏందో అప్పుడు తెలుస్తుంది. పోలీసులను పెట్టుకొని, నీ తొత్తులను పెట్టుకొని, నువ్వు భజన పరులను పెట్టుకొని ఏదో సాధించినా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎంత దుస్థితిలో ఉన్నది అనుకోకుండా అంటే ఈరోజు మేము ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నాయకులుగా, మేము కార్యకర్తలుగా ఈరోజు పోలీస్ పహారాలో తిరగాల్సి వస్తున్నది. ఏం మాకు స్వేచ్ఛ లేదా? రాజ్యాంగం ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద మాకు ఒక హక్కును కల్పించింది. మాకు వాక్ స్వేచ్ఛ ఉన్నది. మమ్మల్ని అడ్డుకునేటువంటి అధికారం మీకు లేదు. ఈరోజు మేము తిరుగుతుంటే మాకు పోలీస్ ప్రొటెక్షన్ అట. పోలీస్ ప్రొటెక్షన్ లో మేము తిరగాలి కాలనీలు. ఇంత దుర్మార్గమా? రాష్ట్రంలో ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నా. ఇక్కడనే ఎందుకున్నది? ఇక్కడ ఎందుకున్నది అంటే వీళ్ళు ఓటమికి దగ్గరలో ఉన్నారు, ఓటమి చవి చూడబోతున్నారు. ఓటమి చెందిన తర్వాత ఎట్లా? ఏపీ రాష్ట్ర పర్యటన సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజాకు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఘన స్వాగతం పలికారు. వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఆయన నివాసంలో మంత్రిని ఘనంగా సత్కరించారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ బాపట్ల సూర్యలంక బీచ్ ప్రాంతాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖలో సమ్మిట్ను ఘనంగా నిర్వహించి సీఎం జగన్ రాష్ట్రంలో అభివృద్ధి కోసం అనేక పెట్టుబడులకు అవకాశం కల్పించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. అవగాహన లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడటం, అలాగే హైదరాబాద్ న్యూయార్క్ లాగా తీర్చిదిద్దారని చంద్రబాబును పొగుడుతూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని అధికారాన్ని లాగేసుకున్న చంద్రబాబు దొంగ అని, అలాంటి వ్యక్తి గురించి రజనీకాంత్ పొగడటం విడ్డూరంగా ఉందని మీడియాకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 2024లో మళ్లీ ఎగిరేది వైసీపీ జెండానే, మళ్లీ సీఎంగా వచ్చేది జగనన్నే అని మంత్రి రోజా స్పష్టం చేశారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రాజెక్ట్ అయితే మనం తీసుకొస్తున్నాం. అది మంచి ప్రాజెక్ట్, ఎందుకంటే మనకున్న ల్యాండ్ మంచి ప్రీషియస్ ల్యాండ్ కాబట్టి మంచిగా చేయాలన్న ఆలోచనతోనే ఇన్ని రోజులు ఎదురు చూసాము. ఇప్పుడు కరెక్ట్గా మనకి మంచి ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా ఫీల్. ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరు ఇప్పుడు పంబలక్ష్మి గారి సంబంధించి అయితే చిరంజీవి గారు టూరిజం మంత్రిగా ఉన్న గురించి మాట్లాడుతున్నారు. అప్పటి నుంచి ఏం జరగలేదన్నమాట అందరికీ తెలిసిందే. మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే సూర్యలంక ఇవి మాత్రం అభివృద్ధి చెందింది అనే సంగతి కూడా మనం గమనించాం. ఆ ప్రాసెస్లోనే చాలా ఎక్సర్సైజ్ చేసాం. ఈ ల్యాండ్ని బయటికి తీయటం కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ గుడిసెలు అవన్నీ తొలగించడం కానీ, ఒక ఆర్డర్లు పెట్టడం కానీ, ఇంత ఒక యాక్సెస్ రోడ్స్ తీసుకోవడం కానీ, దానికి ఇవన్నీ తయారు చేసాం. సో వీటన్నిటిని ఇప్పుడు
ఇంకొకటి 135 crores-తో ఒక ప్రతిపాదన పంపించాం. మరపులపాలెము అవతల పాండ్రంగపురం మీదుగా ఒక కనెక్టింగ్ రోడ్డు వాటర్ రామాపురంకి. అది 135 kilometers వస్తే 15 kilometers లెంత్లో ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇప్పటికే 50 ఎకరాల రేంజ్లో వస్తుంటే 4 వస్తున్నాయి. ఇవాళ రీసెర్చ్ అని వాళ్ళు ఏదైతే మేము చేయబోతున్నామో 15 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో 48 రూముల్లో 3 ఎకరాలు కట్టారు. ఇప్పుడు దాదాపు అక్కడ కృష్ణా గోదావరి అనే ఒక కంపెనీ పేరు మీద వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక 24 ఎకరాల్లో 50 రూముల్లో వస్తూ ఉన్నారు. చాలా మంచి ప్రాజెక్ట్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ సన్సిటీ అనే వాళ్ళ పేరు వాళ్ళు 50 acres-లో ఒక ప్రాజెక్ట్ వస్తూ ఉంది. కొత్త ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కింద 10 acres రిసార్ట్స్ కింద డెవలప్ చేస్తున్నారు. అట్లా పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ 4-5 ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్. అదే ఎన్ని ప్రైవేట్ ప్రాజెక్ట్స్ సార్? మన గవర్నమెంట్ నుంచి చెప్పారు, మంత్రి గారు చెప్పారు. అంటే పర్మనెంట్ ప్రాజెక్ట్ ఒకటి కూడా మనకి అక్కర్లేదు. ఇప్పుడు హరితాన్ని స్టార్టింగ్. ఇప్పుడు మనం చేయాల్సింది, మేము ఇన్వెస్ట్ చేయాల్సింది క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, నాట్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద హోటల్స్ అదర్ థింగ్స్. మంచి కనెక్టివిటీస్ కావాలి, వాటర్ కావాలి, మంచి క్వాలిటీ కరెంట్ కావాలి. ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్గా వాళ్ళని తీసుకొస్తారు. మంత్రిత్వ శాఖ వాళ్ళు పనిచేస్తున్నారు, మంచి ఇన్వెస్టర్స్ తీసుకొస్తున్నారు. లోకల్గా మేము చేస్తా ఉన్నది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని ఇది 2047 కల్లా అసలు ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోని టాప్లో చేస్తాడని చాలా నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది నిన్న రజనీకాంత్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే. ఎందుకంటే రజనీకాంత్ గారు ఒక సూపర్ స్టార్గా అందరూ ఇష్టపడే ఒక హీరో, అండ్ ఆయన సినిమాలు అంటే అందరం కూడా పడి చూస్తాం. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు పిలిచాడు కాబట్టి అది చంద్రబాబు నాయుడు భజన సభగా మార్చేదానికి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరు మనం పిలిచినప్పుడు ఆ ప్రోగ్రాంకి వెళ్తే ఆ ప్రోగ్రాం ఏంటి, దాని గురించి మనం ఏం మాట్లాడుతున్నామని ఒకసారి ఆలోచించుకోవాలి. లేదు అంటే ప్రజల నవ్వుల పాలవుతాం. నిన్న శత జయంతి ఉత్సవాలు చేశారు, ఓకే. మనకి రజనీకాంత్ గారు ఏం ఫస్ట్ టైం కాదు రావటం, అంతకుముందు కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీటింగ్లకు ఆయన రావటం అనేది మామూలే. సో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన తర్వాత అవన్నీ మనం చూసాము, అది వేరే విషయం. కానీ నిన్న వచ్చిన విషయంలో చంద్రబాబు నాయుడికి విజన్ ఉన్న నాయకుడు ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు చేయడం చూసి ఎన్టీఆర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పైనుంచి ఆయన ఆశీర్వదిస్తారు అని చెప్పటం అసలు హాస్యాస్పదం. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ చావుకి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి వ్యక్తిని ఈ విధంగా వెన్నుపోటు పొడిచి చంపేశాడని అందరూ కూడా మాట్లాడుకుంది మనమే విన్నాం. అండ్ ఎప్పుడైతే ఆయన వెన్నుపోటు పొడిచారో అప్పుడు తన గురువు గారి పత్రికలో ఈ విధంగా ఎన్టీఆర్ గురించి బట్టలు లేకుండా ఇలాంటి అనేక కార్టూన్లు వేసి ఆయన్ని అవమానించి ఈరోజు ఆయనకి శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గొప్పోడు అంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను రజనీకాంత్ గారిని, నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన విషయం మీకు తెలీదా? ఆయన గెలుచుకున్న ఎమ్మెల్యేలే ఆయనకి రివర్స్ అయి అసెంబ్లీలో ఆయనకి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది నీకు తెలీదా? లేదంటే ఎన్టీఆర్ గారు ఆ తర్వాత మీటింగ్ పెట్టి నా అల్లుడు చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, తడిగుడ్డలతో గొంతులు కోస్తాడు, జామాతా గ్రహము అని చెప్పింది మీరు వినలేదా? వినలేదంటే నేను సీడీలు పంపిస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి అందరికీ తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏదో యుగ పురుషుడు, ఆయన అసెంబ్లీలో అద్భుతంగా స్పీచ్లు ఇస్తారు, ఆయనకి రివర్స్ అయి అసెంబ్లీలో ఆయనకి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది నీకు తెలీదా? లేదంటే ఎన్టీఆర్ గారు ఆ తర్వాత మీటింగ్ పెట్టి నా అల్లుడు చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, తడిగుడ్డలతో గొంతులు కోస్తాడు, జామాతా గ్రహము అని చెప్పింది మీరు వినలేదా? వినలేదంటే నేను సీడీలు పంపిస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి అందరికీ తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏదో యుగ పురుషుడు,
ఆయన అసెంబ్లీలో అద్భుతంగా స్పీచ్లు ఇస్తారు. సో అలాంటి వ్యక్తికి ఇప్పుడు భారతరత్న ఇప్పించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు స్మృతివనం కడుతున్నారు. నేను అడుగుతున్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, 13 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, 27 సంవత్సరాలుగా ఎందుకు చంద్రబాబు నాయుడు భారతరత్న ఇప్పించడానికి ట్రై చేయలేదు? నేనే చక్రం తిప్పుతా ఢిల్లీలో, నేను ఎవరనుకుంటే వాళ్లే ప్రైమ్ మినిస్టర్, నేను ఎవరనుకుంటే వాళ్లే రాష్ట్రపతి అని గొప్పలు చెప్పుకుంటాడే, మరి అప్పుడంతా ఎందుకు భారతరత్న గురించి ట్రై చేయలేదు? అప్పుడంతా ఎందుకు స్మృతివనం కట్టలేదు? సో చంద్రబాబు నాయుడు పిలిచి భోజనం పెడితే ఆ భోజనం తిని ఆయన పొగిడితే అర్థం ఉంది. కానీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ని కూడా చదివితే ఎలాగైతే పవన్ కళ్యాణ్ ఈరోజు నవ్వుల పాలయ్యారో అదే పరిస్థితి సూపర్ స్టార్కి వస్తుంది. ఒక ఆర్టిస్ట్ గారు నాకు బాధేసింది. అందుకే నేను సూపర్ స్టార్ గారికి నెక్స్ట్ టైం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కనీసం అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుంది. అండ్ విజన్ 2047 అంటున్నారు. ఇదే విజన్ 2020 అని చెప్పుకొని ఏ విధంగా తన పచ్చపత్రికల్లో ఊదరగొట్టాడు చంద్రబాబు నాయుడు మనం చూసాం. ఆ 2020కి 23 సీట్లతో ఆయన మూల కూర్చున్నాడు. ఇంకా 2047 అంటారా? ఆయన ఎక్కడుంటాడో, ఏ పరిస్థితిలో ఉంటాడో, ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. అసలు ఆ పార్టీ ఉండదు. ఇంక ఈయన విజన్ ఏముంటుంది 2047కి? సో అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో అన్ని జిల్లాలకు పోయి అదే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, అదే రజనీకాంత్ గారు మాట్లాడుతున్నారు. స్క్రిప్ట్లో ఎక్కడా తేడా లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, గ్రౌండ్ రియాలిటీలో ప్రజలు చంద్రబాబు నాయుడిని, ఆ పార్టీని వద్దు అనుకుంటున్నారు, తరిమి కొడుతున్నారు. సో ఈరోజు రజనీకాంత్ గారు చెప్తేనో, పవన్ కళ్యాణ్ చెప్తేనో అక్కడ చంద్రబాబు నాయుడు ఓట్లు వేసే పరిస్థితి లేదు. దయచేసి ఎన్టీఆర్ గారిని మీరు గౌరవించాలి అనుకుంటే ఒక గౌరవమైన సభకు వెళ్ళి ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్తే మీకు గౌరవం ఉంటుంది. అంతేగాని ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఆయన చావు కారణమైన వాడి సభకి వెళ్ళి వాడేదో గొప్పగా చేశాడు కాబట్టి ఎన్టీఆర్ అందరినీ ఆశీర్వదిస్తారు అనటం ఈ ఎన్టీఆర్ని అభిమానించే అందరి మనోభావాల్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. సో అది తెలుసుకోండి. అనుకుంటున్న విషయం ఇంకోటి ఏంటంటే, రజనీకాంత్ గారు నేను హైదరాబాద్కి మధ్యలో వెళ్తే అది హైదరాబాదా న్యూయార్కా అనే అనుమానం వచ్చిందని చెప్పాడు. ఆ రజనీకాంత్ గారు తెలుసుకోవాల్సింది 2004 ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే 2003కే ఆయన ముఖ్యమంత్రి పదవి ఆల్మోస్ట్ అయిపోయింది. 2003 నుంచి ఇప్పుడు 2023 అంటే దాదాపుగా 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు. హైదరాబాద్లో ఆయన డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు లేడు కాబట్టి హైదరాబాద్ అంత అద్భుతంగా డెవలప్ అయిందన్న విషయాన్ని రజనీకాంత్ గారు తెలుసుకోవాలి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న రాజధాని బస్సు యాక్సిడెంట్కు గురైంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిలకల్లు జాతీయ రహదారిపై లారీని బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో లారీని వేగంగా ఢీకొట్టాడని బాధితులు చెబుతున్నారు. బస్సులో 40 మంది ఉండగా 20 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ మట్టెవాడ సెక్షన్ హన్మకొండ సర్కిల్ కార్యాలయం ముందు మేడే ఉత్సవాల్లో భాగంగా టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యుత్ ఉద్యోగులు కార్మికులను ఉద్దేశించి కేవీ జాన్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన శ్రమశక్తి అవార్డును విద్యుత్ ఉద్యోగులకు కార్మికులకు అంకితమిచ్చానన్నారు. విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యంగా పీఆర్పీ ఇతర ప్రయోజనాలు కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యల విషయంలో టీఆర్వీకేఎస్ ముందుంటుందని తెలిపారు.
చంద్రముని. నెక్స్ట్ నరేందర్ పాల్. మోసిన్. మొదటగా మీడియా సందర్భంగా ప్రతి ఒక్క టీఆర్బీకేఎస్ కార్మికునికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మీడియా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్న మీడియా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నాకు శ్రమశక్తి అవార్డు వచ్చింది. దానికి మా కార్మికుల పక్షాన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ అవార్డు నేను మా టీఆర్బీకేఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా అంకితం చేసుకుంటూ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీరు చాలా చూసారు, మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రకరకాలుగా ప్రోగ్రామ్స్ జరిగినాయి. ముఖ్యంగా పే రివిజన్ గురించి నేను ఒకటే చెప్తున్నా, పే రివిజన్ అనేది ఎప్పుడు కానీ లేదా ఒక రివిజన్ అందరి మనసులో ఏమున్నదంటే 2014లో 30 వచ్చింది, 2018లో 35 వచ్చింది, 2022లో 40-50 వస్తుంది అనుకుంటాం. కానీ అట్లా కాదు. సిచ్యువేషన్స్ని బట్టి, వ్యవస్థ సిచ్యువేషన్ కావచ్చు, ఇంకే రకరకాల క్యాల్కులేషన్స్ తోటి రివిజన్ అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా, ఏది సాధించాలన్నా ఒక మంచి మనసుతోటి చర్చల ద్వారా చేసుకోవచ్చు తప్ప మనం వేరే రకంగా పోతే ఇంకో రకంగా మనకు రిజల్ట్ వస్తుంది. నాకున్న అవగాహన బట్టి ఇంకొక నెల రోజులు ఆగి ఉంటే ఇంకా కొద్దిగా ఫిట్మెంట్ పెరిగి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవన్నీ జరిగినాయి. అయినా ఏదేమైనా కూడా మా కార్మికుల్లో కొంతమందికి అపోహ ఉంది, మాకు తక్కువ వస్తుందని. అలాంటిది ఏమీ లేదు. అన్ని రకాల క్యాల్కులేషన్ చేసిండ్రు మేనేజ్మెంట్ కావచ్చు. మీరు ఒక వారం 10 రోజులు వెయిట్ చేయండి. ఇప్పుడే ఆర్డర్స్ అన్నీ బయటికి వస్తున్నాయి. ఆర్డర్స్ అనేది ఇంప్లిమెంట్ కావాలి. ఇంప్లిమెంట్ అయినప్పుడు దాని క్యాల్కులేషన్ అయినప్పుడు మీకు అప్పుడు అర్థమవుతుంది. మేజర్గా ఇంకోటి ఏంటంటే, ఈ వ్యవస్థలో 2 రకాల మాస్టర్ స్కేల్స్ ఉండే, అది ఇప్పుడు సింగిల్ మాస్టర్ స్కేల్ అయింది. దానివల్ల కూడా కార్మిక లోకానికి న్యాయం జరుగుతుంది. సింగిల్ మాస్టర్ స్కేల్ తోటి అవన్నీ క్యాల్కులేషన్ చేయాలంటే ఫిజికల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రతి కార్మికునికి అర్థమవుతుంది. ఈ సభాముఖం ఇంకోటి కూడా చెప్తున్నా, ఇక మనకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది ఉండే, అది అతి త్వరలో ఏ డిస్కామ్ బోర్డు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఆ బోర్డు రికమెండేషన్స్ని త్వరలో గవర్నమెంట్ పంపిస్తుంది. అదేవిధంగా అన్మ్యాన్డ్ కార్మికులు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ విషయాల్లో కూడా మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వం కూడా మంచి సానుకూలంగా ఉంది. ఈ పే రివిజన్స్ కంప్లీట్ అయినాక, ప్రొసీజర్ అంతా అయిపోయినాక వాళ్ళ విషయం సానుకూలంగా స్పందించారు. ఈ పిఆర్సీ అయిపోయినాక దాని విషయంలో కూడా ఒక రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా మిగిలిపోయిన కార్మికులు కూడా ఉన్నారు. వారి విషయాల్లో కూడా నెక్స్ట్ ఇప్పుడు పిఆర్సీ అంత ఎఫెక్ట్ అయినాక నెక్స్ట్ డిస్కషన్స్లో వాళ్ళ టాపిక్ వస్తుంది. ఇంకోటి ముఖ్యంగా జేఎల్ఎంస్ కావచ్చు, ఆర్టిజన్స్ కావచ్చు, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. జేఎల్ఎంస్ కూడా ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. మీకందరికి కూడా మీకు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న బేసికే యాడ్ అయ్యి మీకు మంచి జీతాలు, మీ రేంజ్లో మీకు జీతాలు పెరుగుతాయి. అదేవిధంగా ఆర్టిజన్స్ కూడా వాళ్ళకు పర్సనల్ పే అనేది ఉండే, 5 రకాల పర్సనల్ పేలు ఉండే. 5 రకాల పర్సనల్ పే 5 రకాలుగా మెర్జ్ అయితే చాలా అనామలీస్ వస్తాయి. మేనేజ్మెంట్ తోటి దఫాలుగా చర్చలు చెప్పాం. ఇంకా ఒక మంచి రిజల్ట్ వచ్చింది. ఆర్టిజన్ ఒక హయ్యెస్ట్ పర్సనల్ పేని ప్లస్ దానికి వచ్చే డిఏని కలిపి మెర్జ్ చేసి బేసిక్లో కలుపుతున్నారు. సుమారు ఒక పర్సనల్ పేనే ఒక 70% అది అందులో ఇంక్లూడ్ అయింది. దాని తర్వాత మనకి ట్రీట్మెంట్ కావచ్చు, ఇవన్నీ వచ్చింది. మీకు కూడా మంచి మెరుగైన జీతాలు వస్తుంది. కాబట్టి కొద్దిగా ఒక వారం 10 రోజులు మీరు కూడా ఓపిక పట్టాలని
ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇంకేమైనా మిగిలిపోయిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా అన్ని మేనేజ్మెంట్ దృష్టిలో ఉన్నది. ఫర్దర్ కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏపీ వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ షిరిన్ బేగంను హైదరాబాద్ లంగర్ హౌస్ ఫోక్సో కేసు బాధితురాలు కలిశారు. ఫోక్సో కేసు నిందితుడిగా చెంచల్గూడ జైల్లో రిమాండ్ శిక్ష అనుభవించిన వ్యక్తికి సజ్జదా పోస్టు ఇవ్వడం సరికాదని, వెంటనే హఫీజ్ పాషాను ఆ పోస్టు నుండి తీసివేయాలని బాధిత కుటుంబ సభ్యులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. తప్పకుండా తమకు న్యాయం చేస్తానని వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ షిరిన్ బేగం హామీ ఇచ్చారు. ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఫోక్సో కేసు బాధితురాలు కలవనున్నారు. अब जाइए सर, जाइए आप भी जाइए. సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. ఆయన యాదాద్రి కొండపైకి వెళ్లి కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బిర్లా ఐలయ్య, కుడుదుల నగేష్, బండ్రు శోభారాణి తదితరులు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేశారు. ఏపీ వ్యాప్తంగా నేడు ఆయన రాస్తా రోకోలు చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో వారు నిరసనకు సిద్ధమవుతుండటంతో రాస్తా రోకోలకు అనుమతి లేదంటూ పోలీసులు వారికి నోటీసు ఇచ్చారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట సబ్ జైలు ముందు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రిమాండ్ ఖైదీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బోనగిరి శ్యామ్ అనే రిమాండ్ ఖైదీ గత నెల 18న జైల్లోకి వెళ్తూ ఆత్మహత్యాయత్నం చేశాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడు జైపూర్ మండలం వెలాల గ్రామానికి చెందినవాడు. బాలికను వేధించిన ఘటనలో ఫోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. ఎప్పుడు టైం ఇంతముందా? నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవి తూర్పు ఎర్రబల్లి ఇసుక దామెర్ల ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. కామధేను ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని గ్రామస్తులు కొండాపురం పోలీసులకు సమాచారం అందించారు. కొండాపురం పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు నామమాత్రంగా వచ్చి వెళ్లారు. ఫారెస్ట్ అధికారులు పులి ఆనవాళ్ల కోసం గాలింపు చేపట్టాలని జాతీయ కామధేను సంతాన ఉత్పత్తి కేంద్రం అడిషనల్ డైరెక్టర్ కాపలాదారులు కోరుతున్నారు. పేరు మహబూబ్ బాషా. నేను చింతలదేవి నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్లో పనిచేస్తున్నాను యానిమల్ అటెండర్గా.
ఈ చుట్టుపక్కల పులి తిరుగుతుందనేసి చాలా భయంగా ఆందోళనకరంగా ఉన్నారు ప్రజలు. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం తొందరగా వచ్చేసి ఆ జాడ కనుక్కునేసి దానికి పట్టుకుంటే మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దాని గురించి కొంచెం తొందరగా రావాలనేసి మా విన్నపం. చుట్టుపక్కల పశువుల కాపర్లు కూడా చాలా భయంగా ఉన్నారు. అలాగే ఈ ఫారంలో పశువులు కూడా బయటికి వెళ్తాయి కాబట్టి అది ఎక్కడ చెట్టల పొదల్లో దానుకుంటుందో ఏమో ప్రాణంతో తిరిగి రావాలంటే భయం వస్తుంది. తిరిగి రాగలమా లేదా అని భయం వస్తుంది. కాబట్టి దానికి మీరు తొందరగా జాడ కనుక్కునేసి దానికి పట్టుకుంటే మాకు బాగుంటుందనేసి కొంచెం మా విన్నపం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటాం, రైతులకు భరోసా ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ఇంటింటికి తిరుగుతున్నాం. హనుమకొండ పర్యటనలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి. బాపట్ల సూర్యలంక బీచ్ను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం, మీడియాతో మాట్లాడిన మంత్రి ఆర్కే రోజా. విజయవాడ జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న రాజధాని బస్సులో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.